Uh, I once again I felt very happy. చాలా రోజుల తర్వాత మీ గ్రూప్తో నేను మరలా ఈ బ్రేక్లో రత్న హైదరాబాద్ వెళ్ళటంతో ట్రైన్లో ఉంది కాబట్టి నేను మీతో కనెక్ట్ అవ్వటానికి నాకు అవకాశం కుదిరింది. సచ్ ఎ జాయ్ టు మీట్ యూ దిస్ వే. ఇది ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు ఎంతో డిసిప్లైన్డ్గా కలిసి వాక్యం చదువుతున్నారు. మీతో మేము కూడా కలిసి చదవటం మాకు ఎంతో సంతోషం. యా ఎనీవే, యాక్చువల్గా ఈ సీజన్ యూనో ఏ సీజన్లో ఆ నెరేటివ్స్ చదువుతూ ఉంటాం. బర్త్ నెరేటివ్స్ క్రిస్మస్ టైంలో, ప్యాషన్ నెరేటివ్స్ గుడ్ ఫ్రైడే టైంలో, అండ్ దెన్ రిజరక్షన్ నెరేటివ్ ఈస్టర్ టైంలో ధ్యానించడం మనకి సంఘంకి ఇవ్వబడిన ట్రెడిషన్. కానీ దీన్ని చాలా మంది ఉపయోగించుకుంటే బాగుంటుంది. కేవలం అది రిచువల్ లాగా మాత్రమే కాకుండా సీరియస్గా ఈ సీజన్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువను గురించిన ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. అది కేవలం ఒక రిచువల్గా అయితే కాకుండా క్రాస్ని మిస్ అయ్యి ఈ 40 రోజులు సిన్సియర్గా అటెండ్ అవ్వచ్చు, బట్ ఫైనల్లీ దే మిస్ ద క్రాస్. అది చాలా బాధ. అక్కడక్కడ మన సంఘాల్లో వింటూ ఉంటాం కాబట్టి. అయితే వాట్ క్రాస్ ఈజ్ ఆల్ అబౌట్ అనేది నేను ఈరోజు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. వచ్చిన డాక్టర్స్ అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. శాంతి వాయిస్ విని చాలా రోజులైంది. వెల్కమ్ శాంతి. థ్యాంక్ యూ. సో యా, నాకు ఓకే అమ్మా, కనిపిస్తుందిరా? కనిపిస్తుంది అన్న. యా యా యా. ఎవ్రీ ఆర్గనైజేషన్కి అమ్మా ఒక ఒక రిలీజియన్ అవ్వచ్చు, సెక్యులర్ అవ్వచ్చు, ఒక లోగో లేకపోతే ఆర్గనైజేషన్ తాలూకు ఒక సైన్ లేకపోతే గుర్తు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుద్ధిజం ఉందనుకో, దానికి ఏంటి లోగో వాళ్ళది. కమ్యూనిజం ఉందనుకో, ఏంటి లోగో? అది చూడగానే పలానా మూవ్మెంటు అని చెప్తాం. కెన్ యూ టెల్ మీ? వినపడుతుందమ్మా నా మాటలు? అన్నా అంటే బౌద్ధ మతానికి ఒక సింబల్, అలాగే ఇస్లాంకి ఒక సింబల్, కమ్యూనిజంకి ఒక సింబల్ చెప్పండి. కొడవలా? కరెక్ట్ కత్తి కొడవలి. కత్తి కొడవలి. కంకి కొడవలి అనుకుంటా. అంటే వాళ్ళ యొక్క సింబల్లే అసలు మెయిన్ వాళ్ళ ఆర్గనైజేషన్ తాలూకు మోటివ్ తెలుపుతుంది అనమాట. అర్థమైందా? సో అలాగూ ప్రతి ఆర్గనైజేషన్కి కూడా ఒక సింబల్ ఉంటుంది, ఒక సింబల్ పెట్టుకుంటారు. సో ఆ సింబల్ ఆర్గనైజేషన్ యొక్క సెంట్రల్ ఐడియాని డిపిక్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ క్రిస్టియానిటీ కూడా ఒక సింబల్ ఎంచుకున్నారు. వాస్తవానికి వై ఓన్లీ క్రాస్ అనేది కనుక చూసినట్లయితే, యాక్చువల్గా నోవాహు ఓడ ఒక సింబల్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే చరిత్రలో
అసలు అది ఒక చరిత్రాత్మకమైన ఒక పెద్ద ఘట్టం, అది ఒక పెద్ద మిరకిల్. అది పెట్టలేదు. తర్వాత యోన కడుపులో మళ్ళా బయటికి రావటం, అది కూడా ఒక పెద్ద మిరకలే. అది కూడా ఒక సింబల్ గా పెట్టుకోవచ్చు క్రిస్టియానిటీకి, కానీ అది పెట్టలేదు. లాజరస్ బయటికి రావటం, అది కూడా పెట్టుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బర్త్, ఆ ఆ ఆ మేంజర్ ని ఒక సింబల్ గా పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బర్త్, అది కూడా పెట్టలేదు. అంటే క్రిస్టియానిటీ ఆ, ఓ, ఆ, శ్రమకు లేకపోతే వర్క్ కి ఆమ్, ఆమ్, గౌరవిస్తుంది. లేబర్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ క్రిస్టియానిటీలో ఉంది అని చెప్పటానికి ఆమ్, ఈ కార్పెంటరీ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు డిగ్నిటీ ఆఫ్ వర్క్ ఎంత విలువిచ్చారు అనే దానికి అది కూడా పెట్టుకోవచ్చు, కానీ అది పెట్టలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి పడవ మీద వెళ్తూ చేపలు బాగా విస్తారంగా, అది కూడా ఒక ఒక సింబల్ గా పెట్టవచ్చు, ఎందుకంటే మిరకిల్. అది పెట్టలేదు. యేసు ప్రభు వారి శిష్యులు కాలు గడవటం కూడా సర్వెంట్ లీడర్షిప్, అది పెట్టలేదు. రిజరెక్షన్ టూంబ్, ఎంప్టీ టూంబ్ కూడా ఒక సింబల్ గా పెట్టుకోవచ్చు, కానీ అది పెట్టలేదు. క్రిస్టియానిటీకి సింబల్, క్రిస్టియానిటీకి సింబల్ ఓల్డ్ రగ్గెడ్ క్రాస్. దట్ ఈస్ ద సింబల్. యాక్చువల్గా ఈ సింబల్ చూసే కొంతమంది, వాట్ ఈస్ దిస్, అసలు క్రిస్టియన్స్ ఇంతకంటే వేరే సింబల్ వాళ్ళకి దొరకలేదా? ఎందుకనంటే ఆ, ఒక ఒక హీరో, యేసుక్రీస్తు ప్రభు వారు మన నాయకుడిగా, యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రభువుగా మనం చెప్పుకుంటూ క్రిస్టియానిటీకి సింబల్లో రగ్గెడ్ క్రాస్ ని మనం చూపిస్తున్నాం ప్రపంచానికి. ఏమంటారంటే ప్రపంచం ఆ, హీరోస్ హీరోస్ మరి ఆ, చచ్చిపోరు అన్నట్టుగా డిపిక్ట్ చేస్తుంది ప్రపంచం. సాధారణంగా సినిమాలు చూస్తాం, సినిమాల్లో చివరికి డైరెక్టర్ హీరోని చంపేయటం అనేది చాలా తక్కువ. ఏమా? అవునంకుల్. ఎవరు మాట్లాడట్లేదు. అవునంకుల్. ఆ, చచ్చిపోతే అది ఫ్లాప్ అయిపోద్ది ఆ మూవీ. సాధారణంగా ఈ సినిమాల్లో డైరెక్టర్ ఎవరు కూడా హీరోని చంపడు. హీరో నిలబడతాడు, ఇంక చచ్చిపోయినా బయటకు వచ్చేస్తాడు మళ్ళీ హీరో. అంటే ఈ ప్రపంచం ఎలా చూస్తుందంటే, చేత కాకుండా అందరూ కొడుతున్నా ఏమి నిస్సహాయంగా ఒక క్రిమినల్ లాగా చచ్చిపోవటం అనేది హీరోయిజం కాదు అంటది వరల్డ్. మీరు, నేను మాట్లాడేదానికి కొంచెం మీరు ఆ, మ్, ఓకేనా కాదా అని నేను చెప్పేదానికి మీరు డిస్కస్ ఎస్ చేయొచ్చు. బ్రదర్, అవును బ్రదర్, కరెక్టే. వరల్డ్ వరల్డ్ వ్యూలో హీరోయిజం ఈజ్ నాట్, ఐ మీన్, సైలెంట్లీ బేరింగ్ ద ద వైలెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ వికెడ్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ హీరోయిజం. ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నోరు మెదపకుండా వాళ్ళని క్షమిస్తూ అంతా బేర్ చేయటం అనేది ప్రపంచానికి అది హీరోయిజం కాదు. అది ఒక క్రిమినల్ డెత్ తీసుకోవటం హీరోయిజం కాదు. అది హీరోయిజం ఏంటంటే వాళ్ళని శపించటం, అందులో ఆ శిలువ నుంచి ఆ, బయటకు వచ్చేయటం, ఆయన యొక్క ఆయన హీరోయిజంను చూపించటం. యాక్చువల్గా ప్రపంచానికి ఇది కొంచెం అర్థం కాని విషయం. ఈవెన్ కొంతమంది నేను అందుకే కదా బ్రదర్, కొంతమంది ఒక అతను అన్నారు, ఆ ఆ వేలాడుతున్న అతను 3 మేకులు పిక్కోలేకపోయాడు, అతను దేవుడు ఏంటి అని ఏంటి కామెంట్ చేశారు. కామెంట్లు చేస్తున్నారు. అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. దేర్ ఆర్ ఓకే. మెనీ స్వామీజీస్ స్టిల్ టెలింగ్ దీస్ ఆర్ ద క్రిస్టియన్స్. సో ఇలాంటి ఈ క్రైస్తవులు ఇలాంటి వ్యక్తిని ఆమ్, ఆమ్, ఆరాధిస్తున్నారు. లుక్ ఎట్ దిస్. సో పీపుల్ ఆర్, ఐ మీన్, రెడిక్యూల్ చేస్తున్నారు. తర్వాత ఇంకేం చేస్తున్నారు, చాలా మంది క్రిస్టియన్స్ ని అంటున్నారు, తర్వాత క్రైస్ట్ ని అంటున్నారు. కానీ వాట్ ఈస్ అవర్ వ్యూ? దట్ ఈస్ ద వరల్డ్ వ్యూ. దట్ ఈస్ ద వరల్డ్ వ్యూ. కానీ వాట్ ఈస్ అవర్ వ్యూ? వీ షుడ్ నో వై క్రిస్టియానిటీ
Why cross is the center of Christianity? Why cross is the center in the Bible? Main thing in the Bible అనేది మనకు అర్థం కావాలి. అప్పుడు ఇలాంటివి ఎంతమంది ఎన్ని చెప్పినా మనకి ముందు అసలు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయటం కాదు, కానీ మనకి అర్థం కావాలి అని నా ఉద్దేశం. అందుకని ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే వాట్ క్రాస్ ఈజ్ ఆల్ అబౌట్. వాట్ క్రాస్ ఈజ్ ఆల్ అబౌట్. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మా జీవితాలకి సిలువ అంటే ఏంటో మేము బాగా అర్థం చేసుకోవటానికి, సిలువ విలువ అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి, తద్వారా సిలువను వెంబడించడానికి నీ కృపమ్మని ఈరోజు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యా, సో నేను ముందు చెప్పిన సింబల్స్ అన్నీ పెట్టుకోవచ్చు క్రిస్టియానిటీకి, కానీ అవన్నీ వదిలేసి క్రిస్టియానిటీ క్రాస్ని సింబల్గా పెట్టుకుంది. Christianity has considered old rugged cross because it is the center of our faith and it is center for our following. మన విశ్వాసానికి, మన కర్తకు, విశ్వాసానికి మన మన కర్త, దాన్ని కొనసాగించేవాడు ఈ క్రీస్తు ప్రభు యొక్క క్రాస్లో మనకి కనబడుతుంది అనమాట. ఎలాగూ అనేది మనకి ఈరోజు నేను కొంచెం అన్ఫోల్డ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. సో క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ సెంట్రల్ ఇన్ ద బైబిల్. ఇఫ్ యూ సీ ఇన్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ few pages of the Bible, can you see the cross there? సిలువ ఛాయలు మరి మనకి ఆ మొదటి 2-3 పేజీల్లో కనబడుతున్నాయా లేదా సిలువ ఛాయలు? ఓల్డ్ టెస్టమెంట్ లో సిలువ యొక్క భయంకరత్వము, సిలువ యొక్క మరణం, మెస్సయ ఏ విధంగా సిలువ వేయబడతాడు అనేది ఫ్రమ్ ద బిగినింగ్ మనకి ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా మనకి సిలువ కేంద్రంగా ఉంది. ఇన్ ద సువార్తల్లోకి వచ్చినట్లయితే డైరెక్ట్ గానే సిలువ, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా సిలువ భరించారో అనేది ప్యాషన్ నెరేటివ్స్ కనబడుతున్నాయి. ఇక అపోస్తులు చూసినట్లయితే అపోస్తుల జీవితాల్లో క్రీస్తు ప్రభు వారు, క్రీస్తు సిలువని ఎంతో కేంద్రంగా, అందుకనే అపోస్తులుడైన పౌలు ఒక మాటలో చెప్పేశాడు ఏంటంటే, నేను అతిశయపడేది కేవలం నా అతిశయం అంతా కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తే. క్రక్స్ లో చెప్పేశాడు పౌలు గారు, సిలువ వేయబడిన క్రీస్తే. నిన్నెవరో మాట్లాడుతూ గబుక్కన ఒక మాట అనేసారు, అపోస్తల కార్యాల్లో మనకి ఎక్కువ సిలువ కనబడదని. పౌలు జీవితంలో, పేతురు జీవితంలో సఫరింగ్, సిలువ, క్రాస్ లేకుండా పరిచయం లేదు, క్రాస్ లేకుండా ఫాలోయింగ్ లేదు, క్రాస్ లేకుండా ఫెయిత్ లేదు. Because in the whole Bible, the cross is central in the Bible. Not only cross is central in the history, but the cross is also in the eternity. మీరు రిఫర్ చేయగలరా ఇటర్నిటీలో కూడా క్రాస్ ఉందని? బేసిస్, బిబ్లికల్ బేసిస్ చెప్పగలరా? వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఎగ్జాక్ట్లీ, వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల నిత్యత్వంలో మనకు కనబడుతున్నాడు. ప్రకటనలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో. సో క్రాస్ is not only in the biblical history, it is there in the eternity. Therefore క్రాస్ తీసేస్తే కనుక మరి ఇంకా క్రిస్టియానిటీ లేదనమాట. Therefore cross is central. Therefore for us, ఇంకా నేను సిలువ యందే నా అతిశయం అంతా సిలువ వేయబడినటువంటి క్రీస్తు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు. ఇంకా ఎక్కడ లేదు నాకు బోస్టింగ్, అక్కడే నా బోస్టింగ్ అంతా. ఎందులోని బోస్ట్ చేసుకోవటానికి నాకు లేదే.
అక్కడే నా బోస్టింగ్ అంతా. దేర్ ఫోర్ ఐ క్లింగ్ ఆన్ టు ద క్రాస్. ఐ క్లింగ్ ఆన్ టు ద క్రాస్ ఆల్వేస్. దట్ ఈస్ అపోజిల్స్ కన్విక్షన్. తర్వాత క్రాస్ ఇన్ జనరల్ ఈజ్ ఎ క్రూయల్ ఈవెంట్. కానీ యేసుక్రీస్తు యొక్క క్రాస్ గురించి మనకి ఎందుకు ఎంత స్పెషల్ అనేది కూడా చూద్దాం. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పగించడంలో అన్యాయంగా తీర్పు తీర్చారు. ఎక్కడా కూడా ప్రపంచంలో ఏ జుడిషియరీలో కూడా ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇవ్వటం అనేది జరగలేదు, జరగదు, జరగబోదు కూడా. వన్స్ పర్సన్, ఏ క్రిమినల్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్నోసెన్స్, then giving a punishment, major punishment. ఇది ఎక్కడ జరగదు. అందుకనే క్రాస్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క మరణం చాలా చాలా విశిష్టమైంది. ఎక్కడ లేదు, ఇది ఎక్కడ లేదు, ప్రపంచంలో ఏ జుడిషియరీలోని జరగలేదు. రెండోది ఏంటంటే క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ట్రినిటేరియన్ ఈవెంట్. కెన్ యూ టెల్ మీ, నేను ఈ స్టేట్మెంట్ని మీరు కొంచెం నాకు చెప్పగలరా, నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ చేశాను? It is planned by Father God. Exactly. And Holy Spirit Lord helped the event. Okay. So, and Jesus Christ himself was crucified. Yeah. So, జీసస్ క్రూసిఫై అయ్యారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని రిజరెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్ని సిలువ వైపే డైరెక్ట్ చేశాడు. అదనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, ఆయనలో నుంచే నేను పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. సో ద హోలీ స్పిరిట్ అండ్ ద ఫాదర్ గాడ్ హ్యాస్ సెంట్ హిస్ సన్ టు డై ఆన్ ద క్రాస్. హిస్ ఫోకస్ ఈస్ క్రాస్ అండ్ ద క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఏమంటాడు తెలుసా? యేసు ప్రభువు 2-3 సార్లు ద సన్ ఆఫ్ గాడ్ మస్ట్ డై. ఈ మాటలు 3 సార్లు వాడతాడు ఆయన. సన్ ఆఫ్ గాడ్ మస్ట్ డై ఆన్ ద క్రాస్. అవశ్యము, అవశ్యము, అవశ్యం అంటాడు. మస్ట్ డై. Jesus Christ felt the cross is crucial, and Father has seen ఆ గడి కోసం తండ్రి అలాగా కొడుకుని ఇంక వదలలేక ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ఎ ట్రినిటేరియన్ ఈవెంట్. క్రాస్ ఇస్ ఎ ట్రినిటేరియన్ ఈవెంట్. అండ్ థర్డ్ థింగ్ ఐజియా 53:10లో 10-12లో ఆయనను నలుగగొట్టుటకు ఆయనకి ఇష్టమాయను. యా. Therefore why I put this statement అంటే ఇదే రీజన్. The third thing is cross, the center of the story of redemption, even from the pages of the Bible. సో సిలువ ద్వారానే విమోచన అనేది ఆదికాండం 1 పేజీల్లోనే మనకి కనబడుతుంది. ఆ విమోచకుడి గురించి కథ. యాక్చువల్గా 66 పుస్తకాలు కదండి బైబిల్లో. 66 పుస్తకాల్లో ఫస్ట్ 3:15 జెనసిస్ 3:15లో ఉంటది. యా కరెక్ట్. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ 66 గ్రంథాల్లో కూడా విమోచన కథ అంటే సృష్టి కథ 1-2 అధ్యాయాల్లో, 3rd చాప్టర్లో పతనాన్ని గురించి కథ, మరి 3rd చాప్టర్ లేటర్ పార్ట్ నుంచి కూడా బైబిల్ అంతా కూడా విమోచన కథే. ఈ విమోచన కథ అంతట్లో అంటే సృష్టి కథ, పతనాన్ని గురించిన కథ, విమోచన కథ, ఈ విమోచన కథకే అంతటిలో కూడా మరి ప్లాన్ చేసినటువంటి ఫాల్, ఆ సృష్టి ఇటర్నిటీలోనే ఆ క్రాస్ మనకు కనబడుతుంది. సో ఇటర్నిటీకి కనబడుతుంది క్రాస్. ఈ మధ్యలోదంతా రిడెంప్టివ్ స్టోరీ. ఈ రిడెంప్టివ్ స్టోరీలో ఓన్లీ త్రూ ద క్రాస్. రిడెంప్షన్ ఈజ్ ఓన్లీ త్రూ ద క్రాస్. సో వీఆర్ ద మెసెంజర్స్ టు టెల్ ద రిడెంప్టివ్ స్టోరీ. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ప్రవక్తల ద్వారా ఈ రిడెంప్టివ్
రిడీమర్ గురించి మాట్లాడితే ఆమ్, ఆ, ఆ, ఈ సువార్తల్లో రాబోయే రిడీమర్ గురించి మాట్లాడితే, సువార్తల్లో వచ్చిన రిడీమర్ యొక్క లైఫ్ గురించి మాట్లాడితే, మరి అపోస్తల కార్యాల్లో ఈ రిడెంప్టివ్ స్టోరీ ఎలా స్ప్రెడ్ అయిందని మాట్లాడితే, మరి లెటర్స్ లో ఈ రిడెంప్టివ్ స్టోరీ యొక్క మీనింగ్ అప్లికేషన్ సంఘానికి ఎలాగ ఇవ్వబడిందో, ఎవ్రీథింగ్ ఈజ్ రిడెంప్టివ్ స్టోరీ అండ్ ద సెంటర్ ఇస్ ద క్రాస్. Therefore, cross manifest the kingship on the earth. యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి చూసినట్లయితే సిలువ యాక్చువల్గా, అందుకనే నేను మరి యూదులకు రాజు అని పెట్టారు. ఆర్ యు ద కింగ్? యా, మీరు అన్నట్టే. ఆర్ యు ద కింగ్? యా, మీరు అన్నట్టే. క్రాస్. సో ఆ మాట కోసం యాక్చువల్గా ఆయన కింగ్డమ్ కోసం, ఆయన కింగ్షిప్ కోసం ఈ భూమి మీద ఆయన యొక్క రూల్ మనుషుల హృదయాల్లో ఎస్టాబ్లిష్ చేయటం కోసం he died on the cross as a king. బట్ ఇన్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన యొక్క రాచరికాన్ని తిరస్కరిస్తూనే వచ్చారు ఇశ్రాయేలీలు. తిరస్కరించిన, మాకు రాజొద్దు, మాకు వేరే రాజు కావాలన్నారు. నేనే నీకు రాజు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. దేవుడే మీకు రాజు అంటే మాకు ఈ కింగ్, ఎర్త్లీ కింగ్ కావాలన్నారు. ఇచ్చాడు దేవుడు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ కింగ్షిప్ వాజ్ డినైడ్. Due to fall, we oppose reign of God in our lives. Excellent example, Israel's narrative. So, ఈ గాడ్స్ రూల్ ఏం చేసిందంటే, సిలువ ద్వారా ఏదైతే మరి ఈ యొక్క రెబెలియన్ ద్వారా ఏదైతే నాకు వద్దు అని రిజెక్ట్ చేశామో, ఆ రాజుని మరలా సిలువ వేయబడిన ఏ రాజుని మన జీవితాల్లోకి, ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి త్రూ క్రాస్ ఇట్ ఇనాగరేట్స్ ద న్యూ కవెనెంట్. ఇట్ ఇనాగరేట్స్ ద బ్లడ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. సో క్రాస్ కాంకర్స్ sin and death. Cross conquers spiritual forces of darkness. Cross is foolishness to Gentiles and stumbling block to the religious group. సో ప్రజెంట్ ప్రపంచానికి ఒక మెడికల్ మెస్సయ్య కోసం చూస్తున్నారు. వైరస్ ఇష్యూ మొన్న ఆ మధ్య వచ్చినప్పుడు ఎవరైనా ఒక మెడికల్ మెస్సయ్య, ఇప్పుడు ఏంటంటే ఎకనామిక్ మెస్సయ్య, రకరకాల మెస్సయ్యాల కోసం చూస్తున్నారు. కానీ మరి ఫూలిష్నెస్ అన్నమాట. ఇలాగా పెద్ద ప్రాబ్లమ్ సాల్వర్ ఇలా ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ సింపుల్ గా పాపాన్ని సాల్వ్ చేసేది ఓన్లీ త్రూ ద క్రాస్ అనేది అర్థం కావట్లేదు ప్రపంచానికి. సో ఈ రకంగా మరి క్రైస్తవ శిష్యరికానికి మార్చి చేయటానికి ఆర్డర్ సిలువే, సింబల్ సిలువే, బ్యానర్ సిలువే. యాక్చువల్గా ప్యాషన్ నెరేటివ్స్ ఏం టీచ్ చేస్తున్నాయంటే, మరి మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అరెస్ట్ దగ్గర నుంచి, ట్రయల్ దగ్గర నుంచి, సఫరింగ్ దగ్గర నుంచి, మత్తయి 26వ అధ్యాయము 30 నుంచి 27 వరకు, 27 66 వరకు, మార్క్ 14, లూక్ 22 నుంచి 23 వరకు, జాన్. సో ఆల్ ద గాస్పల్స్, సో ఆల్ రైటర్స్, they have written the gospel passion narrative. సో యేసుక్రీస్తు ప్రభు వారి ఇన్జస్టిస్ ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు, పెయిన్ ఎలా తీసుకున్నాడు ఆయన యాజ్ ఎ హ్యూమన్ గా, మరి ఆయన యొక్క ఏ విధంగా వేలాడాడు, ఆయన యొక్క గార్మెంట్స్ ఎలా పంచుకున్నారు, ఇద్దరు క్రిమినల్స్ మధ్య ఎలాగ వేలాడాడు. సో ఆల్ దిస్ నెరేషన్ అంతా కూడా పబ్లిక్ గా ఎలా సఫర్ అయ్యాడు, జూయిష్ పీపుల్ ఎలాగ తనని బిట్రే చేశారు, ఇంకా అతన్ని చంపేయాలి అన్నారు. తర్వాత ఆయన యొక్క మరి ప్యాషన్ వెనక ఆయన ప్రేమ, అదనమాట. ఆయన ప్యాషన్ కు కారణం మన పట్ల ఆయనకున్న ప్రేమ. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, బిహైండ్ ద ప్యాషన్ ఆయనకి నా పట్ల ఉన్న కనికరం, నా పట్ల ఉన్న ప్రేమే.
ప్యాషన్, అందని ప్యాషన్, అది అందని ప్రేమ, అందుకోలేనంత ప్యాషన్, అందుకోలేనంత ప్రేమ. వాట్ ఎ ప్యాషన్. చిన్నప్పటి నుంచి కూడా షేమ్ అనుభవించాడు. పిల్లలు ఆడుకుంటా ఉంటే బహుశా ఆయనతో పాటు, అరే వాళ్ళ నాన్న ఎవరో తెలియదురా, వాడికి వ్యభిచారికి పుట్టినాడు, వాడితో ఆడుకోకండి, ప్రాబబ్లీ అలాంటి మాటలు వినుంటారు. అన్నదమ్ములు పిచ్చోడు అన్నారు, స్నేహితులు ఒకనొక మంచి టైంలో వదిలేశారు. బట్ స్టిల్ హీ డిడ్ నాట్ గివ్ అప్. ఇంకా క్రాస్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మాక్సిమం సఫరింగ్, హీ డిడ్ నాట్ గివ్ అప్. దట్ ఈస్ లవ్, దట్ ఈస్ హిస్ లవ్. ఈ ఎంత ప్యాషన్, ఎంత క్రూయల్ సఫరింగ్ ని బేర్ చేసే ఈ ప్యాషన్ వెనుక ఆయన యొక్క మితిలేని ప్రేమ, మితిలేని ప్రేమ చూడగలగాలి సిలువను చూసినప్పుడు, ఆ ప్యాషన్ చూసినప్పుడు. దానికోసం ఎలాంటి మాటలు వాడాడు ఆయన. ద సన్ ఆఫ్ గాడ్ మస్ట్ సఫర్. ఎంత ఆబ్లిగేటెడ్ గా ఫీల్ అయ్యాడో మన కోసం సఫర్ అవటానికి. ఇట్ వాజ్ అన్ ఆబ్లిగేషన్. మస్ట్ సఫర్, మస్ట్ సఫర్. లేఖనాల ప్రకారంగా సన్ ఆఫ్ గాడ్ మస్ట్ సఫర్. ఆయన మిషన్ ఫుల్ఫిల్ చేయటానికి సఫరింగే, ఇంకేం లేదు, సఫరింగే. కాబట్టి మరి దేవుని యొక్క మాట ఎంత నిజమైందో ప్రతి మాటను ఆయన సిలువలో నెరవేర్చాడు. సో దెన్ ఫ్యూ థింగ్స్ పర్పస్ ఆఫ్ క్రాస్ గురించి నేను చెప్పి ఈరోజు నేను క్లోజ్ చేస్తాను. ఫ్యూ థింగ్స్. ఒక విషయం ఏంటంటే క్రాస్ అండ్ సిన్, క్రాస్ అండ్ గాడ్, క్రాస్ అండ్ సెల్ఫ్, క్రాస్ అండ్ వైలెన్స్, క్రాస్ అండ్ సఫరింగ్. ఈ హెడ్డింగ్స్ మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. సో నేను ఇంతవరకు చెప్పింది లిటిల్ ఇంట్రడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see cross and sin, then cross and God, cross and self, and then cross and violence, and cross and suffering. సో ఇవి మనం అర్థం చేసుకోవాలి. అసలు క్రైస్ట్ యొక్క ఆయన సిలువ మరణం పొందటానికి ఉన్న రియల్ పర్పస్ అర్థం చేసుకోవాలి. సో క్రాస్ అండ్ సిన్, లెట్స్ సీ అండర్ దిస్ హెడ్డింగ్ క్రాస్ అండ్ సిన్. యాక్చువల్గా హ్యూమన్ డిప్రావిటీ అంటారు దాన్ని. అంటే మనిషి జీవితంలో పాపం ఎలాగో డిప్రైవ్ చేసిందో, ఎవ్రీ ఏరియాని డిప్రైవ్ చేసేసింది సిన్. అంటే ఇంకా ఇక 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 హోప్లెస్, ఇంక వెనక్కి రాలేని పతనం అన్నమాట పాపం వల్ల. ఎంత భయంకరమైనదో, ఇంకా ఇర్రివర్సిబుల్ అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ హిస్ హార్ట్ ఈస్ హార్డెండ్, హిస్ మైండ్ ఈస్ డార్కెండ్, హిస్ విల్ ఈస్ వీకెండ్. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం. హృదయం కఠినమైపోయింది, ఇంకా తనంతట తను రాలేని పరిస్థితి. మైండ్ ఈజ్ డార్కెండ్, చీకటైపోయింది, ఆలోచన లేదిక పాపం. అండ్ విల్ ఈజ్ వీకెండ్, అంటే చేయాలనే కోరిక ఉంది కానీ చేయలేని నిస్సహాయత. విల్ ఈజ్ వీకెండ్. మంచి చేయాలనే కోరిక ఉంది కానీ విల్ ఈజ్ వీకెండ్. హార్ట్, మైండ్ అండ్ విల్, దీస్ 3 major areas affected, and scholars call it as a human depravity. But still దేవుడు మహాకనికరం కలిగినటువంటి దేవుడు. బట్ he touched my heart, he touched my mind, and he quickened my will. మనసాక్షి కూడా చంపేసుకున్నాను నేను. So that is human depravity. That is human sin. Only at the cross. Only at the cross. Human sin and shame and punishment is dealt with. సిలువ దగ్గరే ఈ రోజుల్లో చాలా మంది, ఐ డోంట్ నో, అంటే నేను చాలా వరకు వినిన వాటిల్లో
ప్రాస్పెరిటీ చెప్తున్నారు, బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ద సెంట్రాలిటీ టు డెలివర్ మ్యాన్ ఫ్రమ్ హిస్ సిన్ ఇస్ క్రాస్ టు బి లిఫ్టెడ్ అప్ హై అండ్ హై. మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆ రోజు ఎత్తడి సర్పాన్ని ఎలాగూ మోషే పైకెత్తినప్పుడు బ్రతికారు, మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు మనుషులు బ్రతుకుతారు పాపాన్నించి. ఈ ఈ పాపాన్ని డీల్ చేసే ఈ క్రాస్ ని అర్థం చేసుకోవటానికి బిబ్లికల్ రైటర్స్ 5 పదాలు వాడారు, 4 పదాలు వాడారు. బిబ్లికల్ రైటర్స్ 4 పదాలు వాడారు. మొట్టమొదటి పదం ఏంటంటే ప్రొపిసియేషన్ అనేటటువంటి పదం వాడారు. ఇది టెంపుల్ టర్మ్. ద వర్డ్ ప్రొపిసియేషన్ ఈజ్ ఎ టెంపుల్ టర్మ్. టెంపుల్లో వాడేటటువంటి టర్మ్ అన్నమాట. ఏంటంటే యాజకుడు ఒక పశువుని తీసుకొచ్చి 2 చేతులు దాని మీద వేస్తాడన్నమాట. అంటే ఎవరైతే ఆ పశువుని తీసుకొచ్చారో వారి పాపాన్ని దాని మీద ఆపాదించి అప్పుడు దాన్ని కట్ చేస్తాడన్నమాట యాజకుడు. అంటే తనకు రావలసినటువంటి ఉగ్రత దేవుడు అంటే ఆ యొక్క అంటే దేవుడు ఆ రకంగా ఆ ఉగ్రతను మరి అతని నుంచి తప్పించి ప్రొపిషియేట్ చేశాడు, శాంతించాడు దేవుడు. అంటే పాపం దేవుని యొక్క ఉగ్రతను రేపుతుంది కాబట్టి ఆ ఉగ్రత చల్లారటానికి దట్ వాజ్ ఏ పిక్చర్, ఓల్డ్ టెస్టిమెంట్ పిక్చర్ అన్నమాట. అయితే ఈ న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా మరి నా పాపానికి దేవుడు, నేను చేసిన పాపానికి ఉగ్రత, నాకు రావాల్సిన ఉగ్రత శిలువ మీద పడింది. సో హీ ప్రొపిషియేటెడ్ అండ్ ఇట్ ఈస్ సీన్ ఇన్ ద క్రాస్ వెరీ వివిడ్లీ. సిలువలో చాలా వివిడ్ గా కనబడుతుంది అనమాట ఆ ఉగ్రత. అలాగా ఇంక మరి నీకు ఇష్టమైతే ఈ పాత్రను, ఉగ్రత పాత్రని తీసే అని justification. This is a court term. ఏమన్నాను? కోర్టు టర్మ్. Propitiation. The word propitiation is a temple term. So నేను ఎక్స్ప్లెయిన్ చేశాను how wrath has been taken on the cross అనేది. రెండోది పాపం వల్ల పాపాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడు యొక్క ఉగ్రత ఎలా చల్లారింది. థర్డ్ పార్టీని ఉపయోగించుకోలేదు అది చల్లార్చడానికి, ఆయనే. సెకండ్ పార్టీని, థర్డ్ పార్టీని వాడలేదు. ఆయన కోపం ఆయన మీద వేసుకున్నాడు. ఎవరి మీద వేయటానికి లేదు, ఇక ఆయన మీద వేసుకున్నాడు. ఆయనే ఆ ఉగ్రతను తీసుకున్నాడు. సరే, ప్రొపిషియేషన్ అయిపోయింది. దెన్ జస్టిఫికేషన్ ఏమన్నాను? ఇట్ ఈస్ ఏ కోర్ట్ టర్మ్. So propitiation is a temple term, justification is a court term. So when we see a court, there is a judge. సో అంటే మా లాయర్ నన్ను జస్టిఫై చేస్తాడు, అదనమాట. అపోనెంట్ ఏమో నన్ను క్రిమినల్ గా చేస్తాడు, బట్ ముద్దాయిగా నేను నిలబడతాను బోన్లో. దట్ ఈస్ ద కోర్ట్ సీన్. జడ్జి గారు ఉంటారు, isn't it? సో ఇక్కడ నేను ఫాల్టీ, నేను ముద్దాయిని అయితే నా పక్షంగా వాదించడం మాత్రమే కాకుండా సో నాకు రావాల్సినటువంటి ఆ పనిష్మెంట్ని నా ప్రభు శిలువ మీద తీసుకోవటం ద్వారా, దట్ ఈస్ అగైన్ క్రాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్ టు జస్టిఫై మీ. శిలువ దగ్గరే నా సొంత నీతి పనిచేయదు.
నేను ఆల్రెడీ ముద్దాయిని, నేను నా నీతి ఎందుకు పనికిరాదు. దేవుని యొక్క నీతి, ఆయన కప్పే నీతి, ఆయన సిలువ దగ్గరికి వచ్చి ఆయన నీతి is justification, fully made righteous at the cross by taking the punishment. That is తీర్చబడ్డం. సో అవినీతి పరుణ్ణి సో ఉల్టా నీతిగా చేసింది క్రాస్. మూడవ టర్మ్ రిడమ్షన్. ఇట్ ఈస్ ఏ రిడమ్షన్ ఈజ్ ఏ మార్కెట్ టర్మ్. ప్రొపిషియేషన్ ఈజ్ ఏ టెంపుల్ టర్మ్. జస్టిఫికేషన్ ఈజ్ ఏ court term, and redemption is a market term. Actually గా ఏన్షియంట్ కల్చర్ లో మనుషుల్ని అమ్మటం కొనటం జరిగేది కదా. సో ఆ సినారియోలో ఈ వర్డ్ రిడమ్షన్ అని వాడారు అనమాట, విమోచన తెలుగులో. యాక్చువల్గా ఎవరినైనా ఒకవేళ ఒక దాసిని విడుదల చేయాలనుకుంటే ఆ ఓనర్కి పేమెంట్ ఇచ్చి విడుదల చేయొచ్చు. దాన్నే ర్యాన్సమ్ ప్రైస్ అని అంటారు. ర్యాన్సమ్ ప్రైస్ తెలుగులో దానికి అర్థం ఏంటంటే విమోచన క్రయ ధనం. దట్ ఈస్ ర్యాన్సమ్ ప్రైస్. సో ఆన్ ద క్రాస్ దన్నమాట. ఇట్ ఈస్ ఫినిష్. పేమెంట్ ఈజ్ ఓవర్. ఇట్ ఈస్ ఫినిష్. ఐ ఆమ్ ఫినిష్డ్ అనలేదు ఆయన. పేమెంట్ ఈజ్ ఓవర్. I paid. Payment is fully paid. Paid in full. సమాప్తమైంది. paid in full. పెనాల్టీ, సిన్నికి రావాల్సినటువంటి పెనాల్టీ అంతా పేమెంట్ అయిపోయింది. నాకు రావాల్సిన చావు ఆయన తీసుకున్నాడు. నా చావు అది, నేను చావాల్సిన చావు అది. రిడమ్షన్ అయిపోయింది. మూడవది రికన్సిలియేషన్. ఈ మూడు మాటలు వాడారు. క్రాస్ ని వీటి మీనింగ్ ద్వారా క్రాస్ ఈజ్ సెంట్రల్ ఫర్ ప్రొపిషియేషన్, క్రాస్ ఈజ్ సెంట్రల్ ఫర్ జస్టిఫికేషన్, క్రాస్ ఈజ్ సెంట్రల్ ఫర్ రిడమ్షన్, అండ్ క్రాస్ ఈజ్ సెంట్రల్ ఫర్ రికన్సిలియేషన్. సమాధానపరచడం. ఎనిమిటీ విత్ గాడ్ అండ్ అదర్స్ ఈజ్ అడ్రస్డ్ ఇన్ ద క్రాస్. ఎనిమిటీ విత్ అదర్స్ అండ్ ఎనిమిటీ విత్ గాడ్. ఏ విధంగా దేవుడు సిలువలో రికన్సైల్ చేశాడో, వీఆర్ రికన్సైల్డ్ విత్ గాడ్ అండ్ రికన్సైల్డ్ విత్ ఫెలో బీయింగ్, మై వైఫ్, మై బ్రదర్, మై సిస్టర్. పొసగని ఇద్దరిని రికన్సైల్ చేయగలిగింది యేసు రక్తం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి అసలు పొత్తే లేదు. పొసగని ఇద్దరిని సమాధానపరచగలిగేది యేసు రక్తం. ఎందుకంటే దేవునితో మరి వైరం ఉన్న నాకు యేసు రక్తం నన్ను రికన్సైల్ చేసింది. అదే యేసు రక్తం, అదే సిలువ తోటి వ్యక్తితో నన్ను రికన్సైల్ చేస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికన్సైల్ విత్ మై బ్రదర్ ఆర్ సిస్టర్, వీఆర్ అబ్యూజింగ్ ద క్రాస్. ఇన్ అదర్ వర్డ్స్, abusing the blood of Jesus Christ, in other words. And all these things, cross, he did it for me, for the praise of his glory, for me, for the praise of తెలుగులో ఏమంటదంటే ఆయన యొక్క మహిమకు కీర్తి కలుగునట్లు, ఆయన మహిమకు అపకీర్తి కలుగునట్లు కాదు, ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు. When I come to the cross, it directs me, or it make me to glorify him on this earth for the praise of his glory. అదనమాట. ఒక సైన్ పోస్ట్ లాగా ఆయన మహిమకు ఒక 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 మాస్టర్ పీస్ లాగా నేను ఉండాలని. ఓకే, దట్ ఈస్ క్రాస్ అండ్ సిన్ అనే హెడ్డింగ్ కింద నేను ఈ విషయాలు మీకు తీసుకొచ్చాను. సెకండ్ హెడ్డింగ్, క్రాస్ అండ్ గాడ్. First thing is cross and sin, and the cross and God. యాక్చువల్గా మనిషికి దేవుడు ఎవరో అనేది తెలియాలంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జనరల్ రెవల్యూషన్, అంటే సృష్టిలోని వస్తువులను ఆలోచించడం ద్వారా
ఆయన యొక్క దైవత్వము, ఆయన శక్తి మనుషులకి తేట పడుతుంది. అయినా సరే మనిషి ఏం చేశాడంటే దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మనుషుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పక్షుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చేశాడు. అప్పుడు దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది అదనమాట. సో దేవుడు ఎవరో తెలుసుకోవటానికి దేవుడు ఆయన ఫింగర్ ప్రింట్స్ ని సృష్టిలో ఉంచాడు. ఈ కెప్ట్ హిస్ ఫింగర్ ప్రింట్స్. క్రియేషన్ ఈజ్ హిస్ ఫింగర్ ప్రింట్. బట్ అది సరిపోదు. క్రియేషన్ ఒక్కటి దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి సరిపోదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్ఫర్మేటివ్ రెవల్యూషన్. ఇట్ ఇన్ఫార్మ్స్ దట్ గ్రేట్ గాడ్ ఈస్ దేర్ బిహైండ్ దిస్ గ్రేట్ క్రియేషన్. బ్యూటిఫుల్ క్రియేషన్ వెనక, ఇంటెలిజెంట్ క్రియేషన్ వెనక ఇంటెలిజెంట్ క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడు. అంతవరకే జనరల్ రెవల్యూషన్. బట్ మ్యాన్ నీడ్స్ రిడెంప్టివ్ రెవల్యూషన్. అదనమాట. ఇన్ఫర్మేటివ్ రెవల్యూషన్ సరిపోదు మనిషికి. రిడెంప్టివ్ రెవల్యూషన్ కాల తన పాపాన్ని నుంచి దేవుడు ఎలాగో తనని విమోచించాడు, దేవుడు ప్రేమ అంటే ఏంటో, దేవుని యొక్క జస్టిస్ అంటే ఏంటో సిలువలో బయలుపరుచుకున్నాడు. దట్ ఈస్ రిడెంప్టివ్ రెవల్యూషన్. ఏ విధంగా గాడ్స్ జస్టిస్, గాడ్స్ లవ్ హ్యూమన్ బీయింగ్స్ ని రిడీమ్ చేసింది అనేది క్రాస్ లో చాలా చక్కగా డిమాన్స్ట్రేట్ చేయబడింది. వాట్ ఏ లవ్! హోలీ లవ్, హోలీ జస్టిస్. ఇశ్రాయేలీల ప్రజల్ని డెలివర్ చేశాడు కదా, కానీ లక్షల మంది డిస్ట్రాయ్ అయిపోయారు. ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద రెడ్ సీ, ఫ్రమ్ ఈజిప్ట్ టాక్స్ అబౌట్ హిస్ గ్రేస్, అండ్ ద డిస్ట్రక్షన్ బికాస్ ఆఫ్ their rebellion and their sin is God's justice. రెండు కనబడుతున్నాయి. హిజ్ డెలివరెన్స్ కనబడుతుంది, హిజ్ డిస్ట్రక్షన్ కనబడుతుంది. కానీ మరి ఈ రెండింటిని దగ్గర తీసుకొచ్చి మరి ఈ సిలువ ఏం చేసిందంటే, సిలువలో గాడ్స్ లవ్ టు డెలివర్ మీ అనేది కనబడుతుంది. అట్ ద సేమ్ టైం గాడ్స్ జస్టిస్ టు పనిష్ మీ అనేది కూడా సిలువలోనే కనబడుతుంది. థర్డ్ పార్టీని వాళ్ళది ఇక్కడ కూడా ఆయనే ఆ జస్టిస్ ఆయన మీదే పడింది పనిష్మెంట్. సో ఇన్ ద క్రాస్, ఇఫ్ యూ కేర్ఫుల్లీ అండ్ ఇఫ్ ఐ కేర్ఫుల్లీ నిదానించి సిలువను చూసినట్లయితే, దెర్ ఇస్ లవ్ అండ్ దెర్ ఇస్ జస్టిస్, దెర్ ఇస్ గ్రేస్ అండ్ దెర్ ఇస్ కృప, తర్వాత న్యాయం సిలువలో ముద్దు పెట్టుకుని అంటాడు ఎవరు? సామిస్ట్. మీరు 1 John 4:10 చదువుతా ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్సో క్లియర్లీ డిమాన్స్ట్రేటెడ్ గాడ్స్ లవ్. ఇంకెక్కడికి వెళ్ళినా కనిపించదు, ఓన్లీ సిలువ దగ్గరే. మితిలేని ప్రేమ. ఎంత ప్యాషనేట్ గా ఆ సిలువెక్కాడో దాంట్లో నా పట్ల ఆయనకున్న ప్రేమ కనిపిస్తుంది. ఇందులో ప్రేమ ఉంది. రోమన్స్ 5th chapter లో కూడా 8th verse లో కూడా ఇంకా అందులో ఉండగా చనిపోయాడు మన కోసం. సిలువ దాటి ఇంకా రెవల్యూషన్ లేదు, ఇంకా రిడెంప్టివ్ రెవల్యూషన్. దాట్ ఈస్ ద క్లైమాక్స్. దేవుని ప్రేమ, దేవుని యొక్క న్యాయం. దేవుడంటే ఎవరో సిలువ దగ్గరే అర్థం చేసుకోగలం. సిలువ దగ్గరే ఆయన ప్రేమ అర్థం అవుతుంది. సిలువ దగ్గరే ఆయన లైఫ్ లో అర్థం అవుతుంది. బట్ ద క్రక్స్ ఆర్ ద క్లైమాక్స్ ఇస్ క్రాస్. థర్డ్ థింగ్ ఇస్ క్రాస్ అండ్ సెల్ఫ్. ఎన్ని చూసాం ఇప్పుడు? క్రాస్ అండ్ sin and cross and God. Now let's see the cross under the heading of cross and self. నా సెల్ఫ్ ని నేను అర్థం చేసుకోవాలి అంటే
క్రాస్ దగ్గరికి రావాలి. నేను ఎలాంటి వాడినో అర్థం చేసుకోవాలి అంటే నేను క్రాస్ దగ్గరికి రావాలి. ఆ సెల్ఫ్ని ఎలాగూ ప్రభువారు డినై చేశాడో అది అర్థం చేసుకుని నేను ఆయన్ని ఫాలో అవ్వాలి అంటే క్రాస్ దగ్గరికి రావాలి. క్రాస్ దగ్గరికి రావాలి. యాక్చువల్గా క్రియేషన్లో దేవుడు గాడ్ క్రియేటెడ్ మీ అండ్ గేవ్ మీ వర్త్ అండ్ డిగ్నిటీ బికాస్ హీ క్రియేటెడ్ మీ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అయితే పాపం ఏం చేసిందంటే ఈ ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయలేదు. ఈ ఇమేజ్ ఏమైందంటే షాటర్ అయింది, డిస్టార్ట్ అయింది, కానీ డిస్ట్రాయ్ కాలేదు. గాడ్స్ ఇమేజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ డిస్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ టోటల్లీ డిస్ట్రాయిడ్. అంటే మొక్కలు అయిపోయింది అక్కడ. అందుకనే ప్రతి రిలీజియన్లో కూడా ఎక్కడో కూడా కొంచెం కొంచెం కనపడుతుంది దేవుని యొక్క మంచితనం. యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళలో కూడా అక్కడక్కడ ఉంటుంది, దాతృత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది వాళ్ళలో కూడా. అంటే ఇట్ ఈస్ షాటర్డ్ ఆర్ ఇట్ ఈస్ డిస్టార్టెడ్ ఆర్ డీవియేటెడ్ బట్ నాట్ టోటలీ డిస్ట్రాయిడ్. సో God created man and women in his own image, but due to sin that image is distorted and God did not destroy the image. Now through the cross కోల్పోయినటువంటి ఈ సెల్ఫ్ ఇమేజ్ని, డిస్టార్ట్ అయిపోయింది, షాటర్ అయిపోయిన ఇమేజ్ని యేసుక్రీస్తు యొక్క సిలువ ద్వారా అంటే ఆయన దాన్ని రెస్టోర్ చేశాడు అన్నమాట. ఆ మొక్కలన్నీ కూడా ఆయన జాయిన్ చేశాడు క్రాస్ ద్వారా. ఓన్లీ క్రాస్ ద్వారానే ఏదైతే కోల్పోయామో దాన్ని మరలా తిరిగి రెస్టోర్ చేశాడు ఆయన. రెస్టోర్ చేసి మాత్రమే కాకుండా రెస్పెక్ట్ చేశాడు ఇమేజ్ని. చూడు అక్కడ ఒక అమ్మాయి వ్యభిచారంలో పట్టబడిన అమ్మాయి, డిగ్నిటీ, రెస్పెక్ట్ సమాజంలో లేని వైనం అది. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ రెస్టోర్స్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ హ్యూమన్ ఇమేజ్. అమ్మా నిన్నెవరు నీ మీద రాయి వేయలేదా? బహుశా ఆమె జీవితంలో అంత అంత డిగ్నిటీతో ట్రీట్ చేసిన వ్యక్తిని ఆమె జీవితంలో చూసుండదని నేను అనుకుంటున్నాను. అలాంటి మాట తన లైఫ్లో వినుండదని అనుకుంటున్నాను నేను. She would not have heard such a word which restores her dignity. Yes. Cross, only at the cross. ఇంకొకటి చెప్పాడు, కంటిన్యూ టు వాక్ ఇన్ డిగ్నిటీ. పాపం చేయొద్దు ఇంకా. బికాస్ ఐ హ్యావ్ డైడ్ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు డై ఫర్ యూ, not to further destroy your image but to restore your image, give you dignity. Yes, you can walk with all dignity. With all dignity. Even Samaritan woman, she could walk with all her dignity. మనుషులకి ఎవరికి కనబడకుండా నీళ్లు తీసుకోవటానికి వచ్చిన అమ్మాయి, with all her dignity, he went into the village. Restorer of human dignity, only at the cross. Only at the cross. మనం కూడా అంటే నేను అప్లికేషన్కి రావట్లేదు ఇప్పుడు. మనం కూడా we need to treat people with all their dignity and tell them that God can restore your dignity. ఈవెన్ టెక్నాలజీ కూడా మనిషి యొక్క డిగ్నిటీని దించేస్తుంది. ఈవెన్ క్యాస్ట్ సిస్టమ్, మనం పెట్టుకున్నవన్నీ కూడా హ్యూమన్ డిగ్నిటీని చాలా కిందకి దించేస్తుంది. కానీ ఓన్లీ క్రాస్ హ్యూమన్ డిగ్నిటీని లిఫ్ట్ చేసింది, రెస్టోర్ చేసింది. క్రాస్ అండ్ సెల్ఫ్. నెక్స్ట్, క్రాస్ అండ్ వైలెన్స్.
cross and violence. When we see the cross and the way Christ handled the violence, ఎక్కడి నుంచి ట్రయల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది వైలెన్స్, హారిబుల్ వైలెన్స్. అయితే ఆ డిస్క్రిప్షన్ చాలా వరకు మీరు వినుంటారని నేను చెప్పక్కర్లేదు. ఆ కొరడా ఆ స్ట్రక్చర్ ఆఫ్ దట్ విప్పు అదంతా మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లా. ఒక్కొక్కటి పడతా ఉంటే బహుశా ఫర్గివ్ దెమ్ అనే తప్ప, బట్ వైలెన్స్ మనసులో కూడా రాలేదు ఆయనకి. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదయ్యా, క్షమించి. వైలెన్స్ మనసులో కూడా రాలేదు ఆయన. కొన్ని మాటల్లో కూడా వ్యక్తపరచలేదు. నీ సంగతి చూస్తాను. అసలు హౌ హీ హ్యాండిల్డ్ వైలెన్స్. Christians, present day Christians, how we should handle the violence. It's a pathway to know as to how to handle violence. Look at the cross. How he responded to gross injustice. As Christians, how we should respond to gross injustice. Bible says that vengeance is mine అన్నాడు దేవుడు. ఓరకుడిని చూడండి, వెంజన్స్ ఇస్ మైన్ చేశాడు దేవుడు చరిత్రలో. గ్రేట్ పిక్చర్ అది. పరో సైన్యం విషయంలో వెంజన్స్ ఇస్ మైన్. దట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై హీ ఈస్ ఆస్కింగ్ ద డిసైపుల్స్ నాట్ టు రిటాలియేట్ బట్ రాదర్ టు రిజాయిస్. Sermon on the Mount. But it is demonstrated on the cross. Unjust condemnation, insult, suffering like a lamb. ఇంకా పశువులాగా ఇంకా మౌనంగా తీసుకెళ్ళబడినటువంటి వధకు తీసుకెళ్ళబడినటువంటి గొర్రె పిల్లలాగా. అంటే ఇక్కడ కొంచెం నేను చిన్న సవరణ ఇవ్వాల. అంటే దేనికి ఇంజస్టిస్ అంటే దేవుని మిషన్ కంప్లీట్ చేయటానికి. అది మనకి ఈ మన వర్క్ ప్లేస్ లో కానీ లేకుంటే అంటే లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా ఇంజస్టిస్ వచ్చినప్పుడు తప్పకుండా అప్పీల్ చేయాలి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇన్సల్ట్, సఫరింగ్ లైక్ ఎ ల్యాంబ్, asking the disciples not to retaliate, rather to rejoice. So last point, cross and suffering. So last heading in the cross and suffering chuddam. What cross taught us as far as suffering is concerned? It showed a pattern for blessing and glory. అసలు 2వ అధ్యాయం చదవాలి మీరు ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలంటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఎంచుకోలేదంట. ఒక క్రిమినల్ లాగా మరి సిలువెక్కాడంట. ఆయన మరి సిలువ మరణాన్ని పొందాడంట. అందుకనే దేవుడు ఆయన్ని ఎంతగా హెచ్చించాడో, బ్లెస్ చేశాడో. సి పాత్వే ఫర్ బ్లెస్సింగ్ ఈజ్ సఫరింగ్. ప్రతి మోకాలు వంగాల్సిందే ఆయన, ప్రతి నాలుక ప్రభువు అని ఒప్పుకోవాల్సిందే. God has lifted him high and high. Therefore, the only means of blessing is suffering. The only pattern for blessing and glory is suffering. Not only means of blessing, but God's way to holiness. అంటే పవిత్ర పరచబడటానికి, దేవుని కోసం న్యాయంగా, దేవుని మిషన్ కోసం జీవించే దానిలో వచ్చే సఫరింగ్ బేర్ చేయటం. Christ did not give up even up to death on the cross for our good. Therefore, God raised him above every authority. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. God raised him above every authority. There is no pain, there is no gain. సఫరింగ్ లేకుండా బిడ్డను చేతిలో తీసుకుని సంతోషించటానికి అవ్వదు. మేబీ 9 months క్యారీ చేయటం, మరి పెయిన్స్ భరించటం, దెర్ ఈస్ ఎ జాయ్, దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్.
Cross. Cross. May God help us to continue to cling on to the cross. Continue to cling on to the cross. As we going to meditate on the cross, let's look in these terms. May God help us. One can pray and close, or one can share. Everyone want to add anything, you can add, or share anything, you can share. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న క్లాస్ గురించి చాలా